కోల్కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆ ఫ్రాంచైజీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోల్కతా ఫ్రాంచైజీ తనను రీటెన్షన్ చేసుకోపోవడంపై స్పందించాడు. చివరి వరకు దీని గురించి ఫ్రాంచైజీ యాజమాన్యం తనతో చెప్పలేదన్నాడు. సరైన కమ్యూనికేషన్ లేక కోల్కతాను వీడాల్సి వచ్చిందంటూ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన తర్వాత కేకేఆర్ మేనేజ్మెంట్తో చాలాసార్లు మాట్లాడానని, అయితే ఎప్పుడూ రిటెన్షన్ గురించి చర్చించలేదన్నాడు. చివరి వరకు కేకేఆర్ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో కాస్త గందరగోళానికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతోనే జట్టును వీడాల్సి వచ్చిందని, శ్రేయస్ అయ్యర్ పరస్పర అంగీకారంతోనే ఇది జరిగిందని బలంగా నమ్ముతున్నానంటూ మాట్లాడాడు. కేకేఆర్ తరపున ఐపీఎల్ టైటిల్ గెలవడం సంతోషంగా అనిపించిందని చెప్పాడు. ప్రతి మ్యాచ్కు స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయేదని, ఆ జట్టులో గడిపిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించానంటూ చెప్పుకొచ్చాడు. రిటెన్షన్కు వారం ముందే జట్టు ప్రణాళికలు తెలిసాయని చెప్పిన శ్రేయస్ ఏం జరిగినా పర్వాలేదని ముందుకు సాగినట్లు వెల్లడించాడు. మెగావేలం జరుగుతున్నప్పుడు తాను హైదరాబాద్లోనే ఉన్నానని గుర్తు చేసుకున్నాడు. మంచి ధర పలుకుతానని అనుకున్నానని, కానీ ఇంత భారీ మొత్తంలో వస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు. వేలం జరుగుతున్నప్పుడు రెండు జట్లు పోటీ పడడం థ్రిల్లింగ్గా అనిపించిందని, తర్వాత బాత్రూంలో కూర్చుండిపోయానని చెప్పుకొచ్చాడు. గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ను శ్రేయస్ ఛాంపియన్గా నిలిపాడు. తన కెప్టెన్సీతో పాటు వ్యక్తిగతంగానూ సత్తా చాటాడు. సాధారణంగా విన్నింగ్ కెప్టెన్ను ఏ జట్టు వదులుకోదు, కానీ కోల్కతా శ్రేయస్ను రీటైన్ చేసుకోలేదు. దాంతో ఆ జట్టును వీడిన శ్రేయస్ అయ్యర్ వేలంలో భారీ ధరను సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో పోటీ పడి మరీ పంజాబ్ కింగ్స్ 26.75 కోట్ల భారీ ధరకు శ్రేయస్ అయ్యర్ను కొనుగోలు చేసింది. తరువాత తమ జట్టు కెప్టెన్గాను బాధ్యతలు అప్పగించింది.